హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాను క్రియేటివ్ థాట్స్. ఈరోజైతే మీకు నేను శారీకి లేస్ అటాచ్ చేయడం అయితే చూపిస్తానండి. ఫుల్గా మంచిగా టిప్స్తో మీకు స్టిచ్చింగ్ ఎలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. నేను ఇదైతే ప్లెయిన్ శారీ అండి నేను తీసుకున్నాను. దీని మీద నేను మెరూన్ కలర్ లేస్ అయితే అటాచ్ చేయాలనుకున్నానండి. ఇది నేను మీషోలో అయితే నేను పర్చేజ్ చేశాను. ఇది మీషోలో నాకు తక్కువ ప్రైస్కి వచ్చింది బయట కన్నానే. సో నేను ఇది కట్ ఒకవైపు అయితే దీనికి కట్ వర్క్ వచ్చిందండి, ఒకవైపు స్ట్రైట్గా వచ్చింది. సో నేను కట్ వర్క్ చివరికి వచ్చేటట్టు నేను స్టిచ్ చేయాలనుకున్నాను. సో అలాగే సేమ్ నేను అలానే పెట్టేసి స్టిచ్చింగ్ అయితే నేను స్టార్ట్ చేసానండి. మీరు ఇలాంటి డిజైనర్ బార్డర్స్తో మీరు శారీకి అటాచ్ చేసుకుని మీరు స్టిచ్చింగ్ చేయించుకోవడం వల్ల శారీ అయితే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి డిజైనర్ లేస్లు అయితే మనకు ఆన్లైన్లో మీషోలో చాలా తక్కువ ప్రైస్గా వస్తాయి బయట కన్నాను. సో మీరు ఎప్పుడైనా శారీస్ ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే ఇంట్లో మిషన్ మీద మీరు ఇలా ఈజీగా అయితే మీరు అటాచ్ చేసుకుని శారీని అయితే మీరు గ్రాండ్ లుక్తో అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. చివరి చూసారా, నేను ఇలాగ ఫోల్డింగ్ చేసి అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే వీడియోలో అలా చేసి నీట్గా అలా ఫోల్డ్ చేసుకుని నీట్గా అయితే మనం నార్మల్ మిషన్తోనే ఇలాగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. మీరు బాగా గమనించినట్టయితే నేను లేస్కి చివరి వరకు అయితే నేను పెట్టలేదండి. శారీ కొంచెం గ్యాప్ ఉంచి కట్ వర్క్ బయటకు వచ్చేటట్టు నేను లేస్లో హాఫ్ వరకే నేను శారీ అయితే పెట్టానండి. సో అలా పెట్టడం వల్ల అయితే మీకు శారీకి చివరిన కట్ వర్క్ నీట్గా అయితే కనిపిస్తుంది. మీరు అలా నీట్గా కనిపించేటట్టు సెట్ చేసుకునేటట్టయితే మీ శారీ అయితే చాలా అంటే చాలా లుక్ అయితే బాగుంటుందండి. ఈ శారీ అయితే నేను జస్ట్ ఒక 500కి అయితే తీసుకున్నాను. ఈ శారీ నేను శారీ 500 తీసుకున్నానండి. లేస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. మీషో అన్బాక్సింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి అయితే మీరు చూడండి. చాలా తక్కువ కాస్ట్కి అయితే పడింది. బయట అయితే 700, 600 అలా కాస్ట్ అయితే ఉంటుందండి. ఇలా వెల్వెట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చిందండి, ఫుల్ గోల్డ్ ఎంబ్రాయిడరీ. సో దీంట్లో కలర్స్ కూడా మీషోలో అవైలబుల్గా ఉండడం వల్ల మీరు ఏ శారీకైనా ఏ కలర్ ఎలా మ్యాచ్ అవుద్దో చూసుకుని మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. శారీకి ఎప్పుడు లేస్ అటాచ్ చేసేటప్పుడు మీరు ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎలాగైతే మనం శారీ అటాచ్ చేసుకోవడానికి ఫుల్గా ఫస్ట్ 9 మీటర్స్ తీసుకుంటాం కదండి. సో ఫస్ట్ అయితే ప్లెయిన్ శారీని మీరు పళ్ళు సైడు ఎంతవరకు అయితే వస్తుందో, నడుము వరకు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు సెట్ చేసుకుని చూసుకుని మార్క్ చేసుకుని అక్కడి నుంచి కుట్టడం అయితే స్టార్ట్ చేసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా నడుము వరకు లేస్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎప్పుడు కూడా ఇంట్లో స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ కూడా యూస్ చేసుకోండి. చూసారా శారీ ఎంత బాగుందో. ఈ శారీని అయితే నేను మా హస్బెండ్ బర్త్డేకి అయితే నేను కట్టుకున్నానండి. ప్లెయిన్ బ్లౌజ్తో పేర్ చేశాను. చూసారా లుక్ అయితే ఎంత బాగుందో. Thank you for watching. Please subscribe my channel. Thank you.